2.5 లక్షల పద్మశాలి బాంధవుల కోసం 1 ఎకరంలో అమర్చనున్న తెలుగు భవనం. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరూ ఇవ్వనున్నారు 1 కోటి నిధి. ముఖ్యమంత్రి రెడ్డి వీరి వద్ద నుండి చెక్కు తీసుకొని వస్తున్న శిష్టమండలి. విజ్ఞాన్ శాఖ నుండి 25,000 విద్యార్థులకు దొరుకును ప్రవేశం. మే 25 తేదీ వరకు జరుగును 10వ తరగతి ప్రకటింపు. మే చివరిన 11వ తరగతి ప్రవేశ ప్రక్రియ. రాజకీయ రహదారిపై ఎన్ని గతిరోధకులైనా రానివ్వండి, తలెత్తుకొని ముందుకే పోతాం. జయకుమార్ గోరే. సాయంత్రం పూట సోలాపూర్లో వీచిన ఈదుడు గాలులు, అంతటా పరుచుకుపోయిన దుమ్ము యొక్క సామ్రాజ్యం. సోలాపూర్ నుండి గోవా కోసం మే 26 తేదీ నుండి విమాన సేవ ప్రారంభం. నిలిచిపోయిన ముంబై రవాణా డిమాండ్. కోటగి రోడ్ ఇక్కడి రాజ్య బీమా కామ్గార్ సొసైటీ రుగ్ణాలయంలో 15 డాక్టర్లది నియామకం. సూత్రాల వారి వెల్లడి. మంగళవేడలో ఉజ్ని డ్యామ్ యొక్క నీటి మట్టం అవుతూ ఉంది సన్నధారతో. అందువలన చేశారు రైతులు హైవేపై రాస్తా రోకో. నాకు ఇంకైనా చదువుకునేది ఉంది, నా పెళ్లి కోసం ఇప్పుడే తొందర పడకండి అంటూ చేసింది స్నేహ గాయక్వాడ్. ఈమె తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఆమె పెళ్లి నిర్ణయంతో ముగించుకుంది జీవితం. భావన ఋషిపేట ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్ దేవస్థానం. ఇక్కడ స్వర్గీయ వెంకటేష్ వెంకయ్య సింగం వీరి స్మరణార్థం నెరవేరుతుంది. పూజ్యయోగిని శ్రీ చంద్రకాళి ప్రసాద్ మాతాజీ వీరి అమృతవాణిలో తెలుగు ప్రవచన. ఈ కార్యక్రమానికి భక్తులు అందించారు మంచి ప్రతిస్పందన. అయోధ్య ధామ్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ హిందీ విద్యాపీఠ్ మథుర వీరి తరఫున సోలాపూర్లోని జ్యేష్ఠ నాట్య కళావంతులు, రంగకర్మి, నాట్య దిగ్దర్శకులు, నిర్మాత మరియు సాంస్కృతిక విషయాల అభ్యాసకులు ప్రాధ్యాపక్ అజయ్ దాసరి వీరికి విద్యా వాచస్పతి బిరుదు దొరికినందుకు గాను ప్రాధ్యాపక్ అజయ్ దాసరి వీరిపై కురుస్తున్న శుభాకాంక్షల జల్లులు.